హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ చూడండి ఫ్రెండ్స్. ఈ కడ్డీలు అనేవి బట్టలారేసుకునేకి కట్టేటి ఫ్రెండ్స్. బట్టలారేసుకునేకి బాగా యూజ్ అవుతాయి. అవి హైట్ వచ్చేసి 5 అడుగులు, వెడల్పు పైన వచ్చేసి 2 అడుగులు ఉంటుంది. ఇట్లా బొక్కలు రింగ్ బొక్కలు పెట్టించుకుంటే కనుక ఆ రింగ్ బొక్కల్లో నుంచి మనము తంతె కట్టుకుంటే కనుక బట్టలు ఆరేసుకుని బాగుంటాయి. 4 ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మధ్యలో దానికి మాత్రం డబల్ 2 సైడ్ వస్తాయి. వారు ఉండేదానికి సింగిల్ సైడే వస్తుంది ఫ్రెండ్స్. బొక్కలు అనేటివి అవి మనం ఆరేసుకుంటేకి బాగుంటుంది చూడండి. అలా పిల్లర్ల మాదిరి వేసుకుంటే కనుక చాలా బాగుంటాయి. పిల్లర్లలోనే వేసుకుంటే కనుక స్టాండర్డ్గా ఉంటాయి. ఇది లేడీస్కి అయితే కనుక బాగా యూజ్ అవుతుంది. ఎవరన్నా ఇళ్ళల్లో అట్లా పెట్టుకోవాలో చేయించుకోవాలంటే కనుక వాళ్ళకు బాగుంటుంది చూడండి. దగ్గరగా దూరంగా లేకుండా దగ్గరగా పెట్టేసాము. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి 3 పెట్టేసాము. ఎన్ని బట్టలైనా ఆరేసుకోవచ్చు, ఈజీగా పడతాయి. చూడండి ఎంత బాగున్నాయో. కాంక్రీట్తో వేసినవి అవి. కాంక్రీట్తో వేసుకుంటే కనుక స్టాండర్డ్గా ఉంటాయి, పడిపోకుండా ఉంటాయి. పిల్లర్లలోనే మనం కడ్డీలు ఉంటాయి కదా, అవే పిల్లర్లలోనే వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఆ పిల్లర్లలో వేసుకుంటేనే స్టాండర్డ్గా ఉంటాయి. ఎవరికన్నా ఇంట్లో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు చూడండి, వాళ్ళకు బాగా యూజ్ఫుల్ అవుతుంది. చూడండి, ఎవరైనా అలా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మరుసనాడు పైన స్లాబ్ అలికేకి కూలీలు వచ్చినారు. 6 మంది ఆడోళ్ళు, 2 మగోళ్ళు వచ్చినారు. అంతా ఇట్లా పాయల మాదిరి వేసుకొని ఫస్ట్ దారంతో వేసుకొని అట్లా లాగేట్టుగా వేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇదంతా 15 సదరాలు ఉంది. 15 సదరాలు అలికేస్తున్నాం. ఒకటే రోజుకే అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మేము పాయలు టాకాలు అంటారు దాన్ని, అట్లా టాకాలుగా వేసుకొని చేసుకోవాలి. సిమెంట్ కలుపుతున్నారు చూడు. ఈయన మా మనిషే ఫ్రెండ్స్, మా ఊరే ఆయన. ఈయన మా దగ్గరికి వస్తుంటాడు పనికి కలిపి. అయినా మిగతా వాళ్ళంతా వాళ్ళు కూలీలు ఫ్రెండ్స్, కాంక్రీట్ కూలీలు. ఏదైనా దండిగా పని ఉంటే వాళ్ళని పిలుచుకొని చేస్తుంటాం. మీరు అలాగే పిలుచుకుంటారంటే కామెంట్ చేయండి. మొత్తం 15 సదరాలు. మనం అలికేటప్పుడు నీట్గా శుభ్రంగా అంతా ఊడ్చుకోవాలి. పైన సిదుగు చెత్త చెదారం అలాంటిది ఏమి ఉండకూడదు. అట్లా ఊడ్చుకొని బాగా వేసుకోవాలి. ఇట్లా స్లాబ్ అలికేటప్పుడు కింద ఫస్ట్ పాలు చల్లుకుంటే కనుక ఇంకా ఎక్కువ స్టాండర్డ్గా ఉంటుంది. చూడండి ఎలా అలికామో ఎంత నీట్గా ఉందో. పైన చెక్క పట్టేసి రుద్దేసి మళ్ళా తాపి కొట్టుకుంటూ రావాలి. ఫ్లోర్ అలుకుతున్నాం చూడండి ఫ్రెండ్స్. అట్లా ఫ్లోర్ అంతా నీట్గా బాగా అలుక్కోవాలి. ఇంకా సిమెంట్ తక్కువ వస్తుంటే కలుపుతున్నారు. అంతా నీట్గా అయిపోయేంత వరకు చేసినాం ఫ్రెండ్స్. 1 గంట 2 కల్లా అయిపోయింది ఫ్రెండ్స్. 2